హలో అండి, నమస్కారం. సో బీటెక్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్ ఆన్సర్ వచ్చేసరికి ఎంటెక్ అన్నమాట. ఎంటెక్ అంటే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. ఇది బేసికల్గా 2 years పీజీ ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటి అంటే లైక్ బీటెక్ ఆర్ బీఈ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎంట్రన్స్ ఏంటి అంటే గేట్ ఎగ్జామ్ ఆర్ లేకపోతే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి అనమాట. దీంట్లో కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి, లైక్ కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ లేదా ట్రెండింగ్ టెక్నాలజీస్ వచ్చేసరికి ఏఐ, డేటా సైన్స్ అండ్ అలాగే సైబర్ సెక్యూరిటీ కూడా. సో ఇది మీరు ఎంటెక్ కంప్లీట్ చేశాక మీరు లైక్ R&D రోల్స్ కోసం, లేకపోతే హై ప్యాకేజ్ టెక్నికల్ రోల్స్ కోసం, లేదా లెక్చరర్, అసిస్టెంట్స్ ప్రొఫెసర్ లేదా పిహెచ్డి కూడా చేయొచ్చు అనమాట. సో ఎంటెక్ అంటే లైక్ బెటర్ కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది. బీటెక్ అంటే లైక్ బేస్ అన్నమాట. అసలు మీలో ఎంతమంది ఎంటెక్ చేయాలి అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి.